ఇకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్‌లో ఇప్పుడు మనం నిజామాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం. నిజామాబాద్‌లో గతంలో మేము చేసిన సర్వే ఆధారంగా ఇప్పుడు మన ఎగ్జిట్ పోల్స్ అయితే ఉన్నాయి. టోటల్‌గా 7 మున్సిపాలిటీలైతే నిజామాబాద్ నియోజకవర్గం మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సో, ఇక్కడ ఏంటంటే అది ఒకటి బిచ్కుంద 12 వార్డులు, ఎల్లారెడ్డి 12 వార్డులు, బాన్స్వాడ 19 వార్డులు, కామారెడ్డి 49 వార్డులు చాలా పెద్దది, బోధన్ 38, భీమ్గల్ 12, ఆర్మూరు 36. అయితే టోటల్ వార్డుల సంఖ్య 178గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ బిచ్చుకొండకి 7 వస్తే చాలు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్కి 9 వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి ఒక 3, బీజేపీకి 1. నెక్స్ట్ ఎల్లారెడ్డి మ్యాజిక్ ఫిగర్ 7 ఉంటే చాలు, 7కి 7 కాంగ్రెస్కి వచ్చే అవకాశం అయితే గట్టిగా కనబడుతుంది. బీఆర్ఎస్కి ఒక 4 చోట్ల పట్టుంది, బీజేపీకి 1. అలాగే బాన్స్వాడ మ్యాజిక్ ఫిగర్ 11, కాంగ్రెస్కి ఈజీగా 13 వచ్చేస్తున్నాయి. అండ్ పెద్దగా పోటీ ఏం లేదు, బీఆర్ఎస్కి ఒక 5, బీజేపీకి 1 ఇవ్వచ్చు. ఇంకా ఇతరులు ఎవరు లేరు అందుకని చెప్పట్లే ఇక్కడ. నెక్స్ట్ కామారెడ్డి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 26, హ్యాపీగా కాంగ్రెస్కి అయితే 32 వరకు పుష్కలంగా వచ్చే అవకాశం కనబడతా ఉంది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్కి ఒక 4 చోట్లు ఉంటే బీజేపీ మాత్రం కొంచెం గట్టి పోటీ ఇచ్చి 12 చోట్ల వరకు కూడా కైవసం చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది ఇక్కడ మాత్రం. నెక్స్ట్ బోధన్ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 20 వస్తే చాలు, కాంగ్రెస్ నీట్గా 16 క్లీన్ స్వీప్ చేసినా కూడా బీఆర్ఎస్ ఇక్కడ గట్టి పోటీ ఇస్తుంది. ఇంచుమించు ఒక 10 సీట్ల వరకు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అండ్ బీజేపీకి ఒక 3. అలాగే భీమ్గల్ ఇక్కడ 7 మ్యాజిక్ ఫిగర్ అయితే 7కి 7 కాంగ్రెస్ ఈజీగా గెలిచినప్పటికీ కొంచెం దరిదాపుల్లో 4 సీట్ల వరకు బీఆర్ఎస్ కొంచెం పోటీ ఇస్తుంది. అండ్ అలాగే ఆర్మూరు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19, కాంగ్రెస్కి 16 వస్తాయి. ఎంత కాదనుకున్నా బీఆర్ఎస్ ఇక్కడ మంచి గట్టి పోటీ ఇస్తుంది, 13 వరకు సీట్లు గెలుచుకున్న, ఒక బీజేపీకి ఒక 4. అండ్ మిగతా చోట్ల ఏంటంటే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, కామారెడ్డి అండ్ బోధన్లో ఎంఐఎంకి కొంచెం గట్టి పట్టు ఉంది. బోధన్లో ఎంఐఎం ఒక 7 సీట్లు గెలుచుకుంటుంది. అండ్ కామారెడ్డిలో కూడా ఒక చోట మన ఎంఐఎంకి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది ఓవరాల్గా అయితే టోటల్ 178 వార్డులకు కాను మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడైనా సరే ఓవరాల్గా మ్యాజిక్ ఫిగర్ నేను చెప్పను. వై బికాజ్ ఎందుకంటే కొన్ని చోట్ల ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి అయితే ఒక 100 సీట్లు ఈజీగా వస్తాయి, బీఆర్ఎస్కి ఒక 43, బీజేపీకి ఒక 23, షాకింగ్ ఎంఐఎంకి కూడా ఒక 8 స్థానాలు వస్తాయి ఇక్కడ. ఇతరులు కూడా ఉంటారు ఒక 5 అటు ఇటుగా, వాళ్ళు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంట్లో చేరే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా 7 మున్సిపాలిటీలలో కాంగ్రెసే 6 నుంచి 7 వరకు గెలుచుకుంటుంది. ఇన్ కేస్ ఎక్కడైనా కొంచెం అదృష్టం బాగుంటే బీఆర్ఎస్కి ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీకి ఎంఐఎంకి అయితే మున్సిపాలిటీలు అయితే దక్కవు, కానీ ఏదో కొంచెం పోటీలో అక్కడక్కడ కొన్ని సీట్లు అయితే గెలుచుకుంటుంది.